నమస్తే, వెల్కమ్ టు ఏటీ. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాం. మనతో మాట్లాడడానికి ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సో ఈరోజు ఏంది అసెంబ్లీకి కేసీఆర్ గారు రావడం జరిగింది. దాంతోపాటు కూడా ఏదైతే గవర్నర్ గారి ప్రసంగం కూడా అంత అబద్ధాలే, కాంగ్రెస్ పార్టీలో గాంధీ భవన్లో పెట్టిన ప్రెస్ మీట్ లాగా ఉందంటూ కూడా కేటీఆర్ గారిని హరీష్ రావు మాట్లాడుతున్న పరిస్థితి. ఏం చెప్తారు? నాకు అర్థం కాదు, కేసీఆర్ అసెంబ్లీకి రావడమైనా న్యూస్ అని నాకు అర్థం కాదు. నెలకు ఆయనకు జీతం ఇస్తుంది ప్రభుత్వం, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలు ఆయన పార్టీకి నాయకుడిగా ఉన్నాడు, ఇంతవరకు రాలేదు. మనం ఒక్కరోజు బడికి పోకపోతేనే ఆబ్సెంట్ ఎత్తారు, వారం రోజులు పిల్లలు బడికి పోకుంటే మనకి ఎగ్జామినేషన్ రాయనియరు. 15 నెలల నుంచి రాలే కేసీఆర్, ఇలా అటెండ్ అయ్యిండు. అది చట్టం లేదు కానీ డిస్క్వాలిఫై చేయాలి ఆయనను, ఎందుకంటే జీతం బంద్ అయింది కాబట్టి వచ్చిండు. జీతం బంద్ అయితే వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది, ఎందుకంటే రెగ్యులర్గా అటెండ్ కాకుండా జీతం బంద్ అవుతుంది, అది రూల్ కదా. అసెంబ్లీలో కేసీఆర్ స్థాయి నాయకులు ఎవరు లేరు, అసలు కేసీఆర్ని తట్టుకునే నాయకులే లేరు అంటున్నారు. పచ్చకామెరలోనికి లోకమంతా పచ్చగానే కనబడుతుందట. ఇప్పుడు ఆయనను జోకెటోళ్ళకి అట్నే కనబడుతుంది కదా, వాస్తవాలు ఏం తెలుస్తాయి? కేసీఆర్ స్థాయి నాయకుడు లేకపోతే కేసీఆర్ ఆ స్థాయి లేదని జనం ఎందుకు ఎలాగొట్టిరు ఇంటికి? కేసీఆర్ స్థాయిని మించిన నాయకుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఆయనకు ముఖ్యమంత్రిగా కమ్మని అవకాశం ఇచ్చారు ప్రజలు. అంతకుముందు ఆయన కేసీఆర్కి ఇచ్చారు కదా. కేసీఆర్ స్థాయిని ప్రజలే తగ్గించి, నీకు ఈ స్థాయి లేదు, నువ్వు ముఖ్యమంత్రిగా పనికిరావు, నువ్వు ఇంట్లో పండుకో అని చెప్పి పంపించారు ఆయన్ని. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావని సెకండ్ ప్లేస్ ఇచ్చారు, అది కూడా చేయకపోతే ఈ 15 నెలల తర్వాత ఆ జీతం బంద్ అయితే ఉరికొచ్చినటువంటి స్థితి ఉంది. అదేదో మహా విప్లవం వచ్చేసినట్టు భావించడు, దాన్ని మళ్ళీ ఫ్రంట్ పేజ్ న్యూస్లో చూడడం నాకు అర్థం కాదు. ఇక కేటీఆర్, హరీష్ రావు వాళ్ళు అంతే కదా, డోళ్ళు తానా అరే దున్నపోతు ఈనిందిరా అంటే దుడ్లగట్టే అనేటోళ్ళు ఇద్దరు, ఆ రకం మనుషులు వాళ్ళు. అంతకంటే ఏం భిన్నంగా మాట్లాడతారు? గవర్నర్ ప్రసంగం ఈ ప్రభుత్వ లక్ష్యాలను చెప్పింది. గవర్నర్ ప్రసంగం ఈ రాష్ట్రం నెక్స్ట్ 1 ఇయర్లో ఏం చేయబోతుందో చెప్పింది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ మేనిఫెస్టోనైతే ఇచ్చిందో ఆ మేనిఫెస్టోను గత సంవత్సరంలో ఏం చేసినాం, ఇప్పటిదాకా ఏం చేసినాం, ఇక ముందు ఏం చేయబోతున్నాం అనేటటువంటి విషయాల్ని చాలా స్పష్టంగా చెప్పింది, అద్భుతంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో అని చెప్పరు కూడా, ఎందుకంటే వాళ్ళకు చెప్పిన దాన్ని ప్రజలు తిరస్కరించింది. ప్రజలకు మేము ఇప్పించిన దాన్ని ప్రజలు మమ్మల్ని అంగీకరించారు, ఆమోదింపజేసి ముఖ్యమంత్రి పొజిషన్ ఇచ్చారు, గవర్నమెంట్కి అవకాశం ఇచ్చారు. కాబట్టి ఇలా మేము చేయబోయే పనులను చెప్తా ఉన్నాం, చేసి చూపిస్తాం. రేపు ఏడాదిన్నర పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మోసం చేసింది తప్ప పథకాలు ఏమి ఇవ్వలేదంటూ కూడా చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? ఆయన ఇప్పుడు కేటీఆర్ గారు కాంగ్రెస్ అద్భుతంగా చేస్తుందని చెప్తారా? కానీ ఒక్క ఇల్లు కట్టిర్రా, ఒక్క రేషన్ కార్డు ఇచ్చిర్రా, ఒక్క మహిళకు బస్సు ఎక్కనిచ్చిర్రా, ఒక్క కొత్త బస్సు కొన్నారా? ఆర్టీసీ సంఘాలను రద్దు చేసిన వాళ్ళు, కార్మిక సంఘాలు లేకుండా చేసిన వాళ్ళు, ఆర్టీసీ బస్ స్టాండ్లన్నీ కూడా అలా సంతోష్ గారు మొత్తం లీజుకి ఇచ్చుకున్నాడు పెట్రోల్ బంక్లకు. వాళ్ళు సొంత ఆస్తులుగా మార్చుకునే ప్రయత్నం చేశారు, మేము ప్రజల ఆస్తుగా మారుస్తున్నాం. మహిళలకు ఇలా 1000 బస్సులు కొనిచ్చి వాళ్ళ దగ్గర లీజుకు తీసుకొని వాళ్ళకి ఆదాయం వచ్చేటట్టు చేస్తున్నటువంటి పరిస్థితి. రేపు జూన్ 2వ తారీఖు వరకు 5 లక్షల మందికి 6,000 కోట్ల రూపాయలు లోన్లు ఇవ్వబోతున్నటువంటి పరిస్థితి. ఎవరైనా చేస్తారా? భారతదేశంలో ఎవరన్నా 20,000 కోట్ల రూపాయలు 25 లక్షల మంది రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి చరిత్ర ఉందా? ఇంత మాట్లాడుతూ బీజేపీలు చేసిరా ఏ రాష్ట్రంలోనా? ఒక్క రాష్ట్ర ప్రభుత్వం ఇంత ఆర్థిక సంక్షోభంలో కూడా చేసినటువంటి గొప్ప ప్రభుత్వం ఇది. అందుకనే కాంగ్రెస్ చెప్పింది చేసింది చెప్పుకోవడం శాతనైతే లేదనేటటువంటి మాటను నేను ఒప్పుకుంటా, కానీ ప్రజలకు అర్థం అవుతా ఉంది. మా అడుగులు ఎటువైపు పోతున్నది? ప్రజా సంక్షేమం వైపు పోతున్నదా? నాయకత్వ స్థానంలో ఉన్నవాళ్ళు వ్యక్తిగత ఆస్తులు పెంచుకోవడం వైపు పోతున్నదా? గతంలో ఉన్నటువంటి వాళ్ళు రబ్బర్ చెప్పులతో తిరిగినటువంటి వాళ్ళు 1000 ఎకరాల ఫామ్ హౌజులు పెట్టుకొని విదేశాల్లో అద్భుతమైనటువంటి ఇల్లు కొనుక్కుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, ఈ ప్రభుత్వాన్ని పాలిస్తున్నటువంటి నాయకత్వం ఎటువైపు మా అడుగులు పోతున్నాయి అనేటటువంటి విషయం చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమైంది. ఆ రోజు జనాలు వచ్చి మీద పడతారేమో అని చెప్పి ఇండ్లకు ముఖ్యమంత్రి ఇంటికే భారీ కేట్లు పెట్టుకున్నటువంటి ఇండ్లను తొలగించి సామాన్యుడు మీలాంటి జర్నలిస్టులు కూడా వచ్చి మమ్మల్ని ప్రశ్నించేటటువంటి వాతావరణాన్ని సృష్టించింది ప్రభుత్వం. ఎందుకంటే మేము రాజ్యాంగాన్ని నమ్ముతాం, ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం, రాజ్యాంగబద్ధ పాలన కట్టుబడి ఉంటాం. అదే మాట ఇచ్చినాం మేము. బెదిరించి మొన్న ఎవరో ఏదో ఇంటర్వ్యూ చూసిన టీఆర్ఎస్ నాయకుడు చెప్తా ఉన్నాడు, అంటే ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఎవరు పడితే వాళ్ళు మాట్లాడడమే ప్రజాస్వామ్యం. ఆ వాతావరణం కాంగ్రెస్లోనే సాధ్యమవుతుంది. నేను మోడీకి వ్యతిరేకంగా మాట్లాడమను మీ ఛానల్లో ఏమన్నా దమ్ముంటే. ఇప్పుడు ప్రభుత్వం ఉంది కదా, అంతకుముందు కేసీఆర్కి వ్యతిరేకంగా ఎవడన్నా ఇంటర్వ్యూ ఇచ్చేదా, మాట్లాడేదా? ఏ జర్నలిస్ట్ అన్న ప్రశ్న అడిగేదా? గజ్జున వనికేది. ప్రెస్ మీట్లనే తిడుతుండే ఆయన. కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో ఎన్ని ప్రశ్నలు అడుగుతారు చూస్తారు కదా. మా మంత్రుల ప్రెస్ మీట్లో ఎంతమంది చిన్న జర్నలిస్టులు కూడా అడుగుతారు కదా. అసలు అడిగిన ప్రశ్నకు అర్థం తెలియనోడు కూడా అడుగుతున్నారు చాలా మంది. అయినా ఓపికగా సమాధానం చెప్తున్నాం, ఎందుకంటే అడగడం వల్ల హక్కు, చెప్పడం మా బాధ్యత.
దీన్ని ఏం మేము చెప్తారు మరి ఈ ఏడాదిన పాలనలో 6 గంటలలో విఫలమైంది, అందుకే వరంగల్లో సభ పెట్టబోతున్నాం వచ్చే నెలలో, ప్రజలకి కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారని చెప్పి సభ పెట్టడానికి వస్తున్నాడు వరంగల్కి. ఏం చెప్తారు మరి? నేనేమంటున్నా అంటే తెలంగాణ రాగానే దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. 15 సంవత్సరాలు చెప్పాడు, 1-2 రోజులు కాదు. ఒకసారి చెప్తే 2 సార్లు చెప్తే, పైగా దళితుని ముఖ్యమంత్రి చేయకుంటే మెడలు నరుక్కొని చచ్చిపోతా అన్నాడు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది, ఎవడైండు? దళితుడు కాలే. ఈ ముఖ్యమంత్రి మాటను డైవర్ట్ చేయడం కోసం ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు. ఆయనే అన్నాడు కదా. పోనీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత కుటుంబాలకు 3 ఎకరాల భూమి వచ్చిందా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇది అయ్యేటట్లేదు, భూములు కొనిచ్చే పరిస్థితి లేదని చెప్పి 10 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇస్తా అన్నాడు కదా. దీన్ని డైవర్ట్ చేయడం కోసం దాన్ని డైవర్ట్ చేసే కోసం ఇది దళిత బంధు అనే ఒక పెద్ద పథకం పేరు పెట్టిండు. ఈ రాష్ట్రంలో ఉన్న దళితులందరికీ 10 లక్షల రూపాయల చొప్పున స్కీమ్ ఇచ్చిండా? దళిత బంధు ఇచ్చిండా? ఇయ్యలే కదా. అంటే డైవర్ట్ చేయడంలో, మోసం చేయడంలో, డైల్యూట్ చేయడంలో మాస్టర్స్ వాళ్ళను మించిన మాస్టర్స్ లేరు. వాళ్ళ లెక్కనే ఇంకోళ్ళు చేయాలనుకుంటారు, అది మాత్రం కాదు. సో చివరిగా ఒక ప్రశ్న అన్న, ఈ రోజే కేటీఆర్ గారు ఏమంటా ఉన్నారంటే, అయితే సచివాలయం ముందున్న తెలుగు తల్లి విగ్రహం, రాజీవ్ గాంధీ గారి విగ్రహంని 3 ఏళ్లలో మేము అధికారం రాబోతున్నాం, మళ్ళీ గాంధీ భవన్కి మూట గట్టి తీసుకొస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. స్వీకరిస్తారా ఈ మాటని? కేటీఆర్ గారు ఇవాళ సిరిసిల్లలో పోటీ చేస్తే డిపాజిట్ రాదు. 3 ఏళ్ల సంగతి వదిలిపెట్టు, నువ్వు మళ్ళీ అసెంబ్లీలో అడుగుపెట్టే ఛాన్సే లేదు. పగటి కలలు కాదు, పండుకున్నాక కూడా కలలు రావు ఆయనకు. రైట్, థ్యాంక్ యూ.